ప్రజలకి, కోట్ల మంది ప్రజలకి విద్య లేదు, తిండి లేదు, పౌష్టికాహారం లేదు, హాస్పిటల్ లేని ఈ తెలంగాణలో ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం? అది అగ్రవర్ణాలు తలదాచుకుని ఒక డెన్. అది అగ్రవర్ణాలు వాళ్ళ సంపదని, వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇంతకుముందు విదేశాలకు పారిపోయేది అంటారు, డబ్బులు దాచుకొని స్విస్ బ్యాంకులలో. ఇప్పుడు ఎక్కడికి కాదు, ఫ్యూచర్ సిటీలో దాక్కోవడానికి అగ్రవర్ణాలు ఏర్పాటు చేసుకుంటుంది ఫ్యూచర్ సిటీ. ఇదంతా ఒక భయంకరమైన తెలంగాణలో ఒక భూ వ్యాపారం, ఒక భూదంద, ఒక తెలంగాణలో రియల్ ఎస్టేట్, తెలంగాణ భూమినే రియల్ ఎస్టేట్ గా మారుస్తున్నటువంటి ఒక అగ్రవర్ణ రెడ్డి, అగ్రవర్ణ వెలమరాజ్యం అయిపోయింది రియల్ ఎస్టేట్ బోకర్ పని. ఇప్పుడు అగ్రవర్ణ రెడ్డి ఇప్పుడు రియల్ ఎస్టేట్ బోకర్ పని చేయడం. ఇదా తెలంగాణ పేద బడుగు బలహీన వర్గాలు, తిండి లేని అమాయక ప్రజలు కోరుకున్నది ఇదే అంటున్నా. దేనికి ఫ్యూచర్ సిటీ? అందుకనే యాత్ర పేరు మా భూమి యాత్ర అని పెట్టాం. ఎందుకు పెట్టామో తెలుసా? మనందరికీ తెలుసు, మానవుడికి మొట్టమొదటగా ఆత్మగౌరవాన్ని ఇచ్చేది భూమి, ఆకలిని తీర్చేది భూమి, అధికారాన్ని ఇచ్చేది భూమి, మానవుడికి ధైర్యాన్ని ఇచ్చేది భూమి, ఆత్మ బలాన్ని ఇచ్చేది భూమి. ఆ భూమి మా నుంచి డిస్కనెక్ట్ చేసింది ఈ వర్ణ వ్యవస్థ. ఈ వర్ణ వ్యవస్థ ఎప్పుడు అసంజాహి వంశస్థులు ఏదో మీర్ ఉస్మాన్ ఖాన్ దగ్గర నుంచి కాదు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే మన ధర్మ ప్రకారం అట్టడుగు వర్గాలకి భూమి లేకుండా చేసింది. దాన్నే కొనసాగించింది. కాకతీయుల టైంలో మాకు భూమి లేదు, వాళ్ళ తర్వాత వచ్చిన తుర్క రాజ్యంలో మాకు భూమి లేదు, తర్వాత మొఘల్స్ వాళ్ళు వచ్చినాక భూమి లేదు, అసంజాహి వంశస్థులు వచ్చినాక ఏ గ్రామాలలో ఏ అగ్రవర్ణాల దగ్గర భూమి ఉందో వాళ్ళకి అధికారాన్ని కూడా ఇచ్చి ఇక మాకు భూమి లేకుండా చేశారు ఈ తుర్క రాజ్యంలో కూడా. మేమనేది సామాన్యులుగా బీసీలతో కలిసిపోయే సామాన్య తుర్కోల గురించి మేము మాట్లాడట్లే, నవాబ్ సాహెబ్ తుర్కోల గురించి మాట్లాడతాం. ఆ రాజ్యంలో భూమి లేకుండా అయిపోయింది. అందుకనే భూమి లేకపోతే తిండి లేదు, భూమి లేకపోతే ఆత్మగౌరవం లేదు, భూమి లేకపోతే అధికారం లేదు. భూమే ప్రాణవాయువు, భూమే ఊపిరి, భూమే మాకు శ్వాస. ఆ భూమి లేకపోయేసరికి మానవ జాతికి ఉన్న నడుము ఇరిగిపోయి వెన్నముక్కి ఇరిగిపోయింది. అందుకనే మా భూమి పాదయాత్ర అంటే అంతర్గతంగా పాదయాత్ర కొంత మేము ప్రవేశపెట్టినప్పటికీ ఆ యాత్ర కాకుండా ఇప్పుడు మా భూమి రథయాత్రని మేము ప్రారంభించబోతున్నాం. మా భూమి రథయాత్రని రేపు ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర. సరే, గ్రామాల్లో అంతర్గతంగా పాదయాత్ర ఉంటుంది, మేము దాన్ని గ్లోరిఫై చేసి చెప్పదలుచుకోలేదు. 10,000 కిలోమీటర్ల పాదయాత్ర అంతర్గతంగా ఉంటుంది, అది అంతర్పంటలాగా. అంతర్గతంగా అంటే గ్రామంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద యుద్ధం అని పాదయాత్ర గ్రామాల్లో ఉంటుంది. దాని గురించి ఏమీ చెప్పట్లే, పాదయాత్ర చేస్తామని కూడా మేము ఏం చెప్పం. కానీ పాదయాత్ర జరిగింది ఈజీగా 10,000 కిలోమీటర్లు అంతర్గతంగా. కానీ మేము చేసేది రథయాత్రే. ఆ విధంగా తెలంగాణ గడ్డ మీద అస్పష్టంగా ఉన్న రాజకీయాలు, ఎవరు ఎటుపోతుందో తెలియని ఈ దుస్థితి, ఏ పార్టీ ఎవరితో కలుస్తుందో తెలవట్లేదు. కేంద్రంలో బీజేపీతో కాంగ్రెస్ కలుస్తుందని, కేంద్రంలో ఉన్న బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుందని ఎవరికి అంతుపట్టట్లేదు. కానీ ఈ అంతుబట్టని అస్పష్టమైన పరిస్థితుల్లో రకరకాల వాదాలు వస్తున్న ఈ క్రమంలో ఒక స్పష్టమైన రాజకీయ యుద్ధాన్ని ఒక్క ధర్మ సమాజ్ పార్టీ మరియు తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీలు, మరికొన్ని కుల సంఘాలు, దళిత ఉద్యమాలు అందరం కలిసి జాయింట్గా తెలంగాణలో ఉన్న వందల వేల సామాజిక సంస్థలు, కుల సంఘాలు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలని అన్నింటినీ కలుపుకుపోయి ధర్మ సమాజ్ పార్టీ కూడా అందులో ఒక భాగస్వామిగా ఉండి అందరం కలిసి తెలంగాణలో మరి మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్ల యాత్ర ప్రారంభించబోతున్నాం. అందులో చెప్పబోతున్నాం, ఇప్పుడు చెప్తున్నాం, రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. తెలంగాణ అంటే తిండి లేని, ఆరోగ్యం లేని, చదువు లేని రాష్ట్రం. బీహార్తో సమానంగా ఉంది విద్యా వ్యవస్థ. ఆకునూరి మురళి కమిషన్కి అయిండు, కానీ ఆయన అధికారం ఉన్నట్ట రికమెండ్ చేసే వ్యక్తి అక్కడే ఉండి అయ్యా మా పిల్లగాళ్ళకి 2 కోడిగుడ్లు పెట్టని బిచ్చమడుక్కునే పరిస్థితి ఆయనది తెలియదు. కానీ ఆయన ప్రపోజల్స్ కూడా ముందు పెట్టిండు గవర్నమెంట్ ముందు. ఇవాళ మేము ఒకటే అంటున్నాం, రేపు పెట్టబోయే బడ్జెట్లో 30% బడ్జెట్ విద్యకి కేటాయించాలి. తెలంగాణలో ప్రధానంగా కావాల్సింది విద్య. ఈ విద్యకి 30% కేటాయించాలి నిధులు. జీతభత్యాలు కాకుండా టీచర్లకు ఇచ్చే జీతభత్యాలు స్కూల్స్ ఎస్టాబ్లిష్గా సంబంధించే 30% నిధులు కేటాయించాలి బడ్జెట్లో అని కోరుతున్నాం. ఆ బడ్జెట్ కేటాయించినప్పుడే తెలంగాణ విద్యారంగంలో విప్లవాత్మక మార్పు వచ్చి ఇక్కడ చదువుకునేటోళ్ళు మొదలవుతారు. చదివే లేదా తెలంగాణలో, మొత్తం కార్పొరేట్ విద్య. అసలు కార్పొరేట్ విద్యలో ఉన్నవాడే ఎమ్మెల్సీగా ఎన్నికై ఎమ్మెల్సీలలో అడుగు పెడతాడు.
ప్రైవేటు స్కూల్స్ వల్ల ప్రభుత్వ స్కూల్స్కి నష్టం కలుగుతుందని అంటే ప్రైవేట్ స్కూల్ వాడే ఎమ్మెల్సీగా కాలం. అలాంటి ఈ దుస్థితిలో విద్యారంగం మీద 30% నిధులు కేటాయించి బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. వైద్యం మీద 30% కేటాయించాలని కోరుతా ఉన్నాం. వైద్యానికి 30%, విద్యకి 30%, దాదాపుగా 50 నుండి 60% నిధులు ఎంప్లాయీస్కి ఖర్చు పెట్టే జీతాలు కాకుండా, అవి జీతాలు 30%లో చూపిస్తే అవి కాదు, అట్లా 50% నుంచి 60% బడ్జెట్ని 2 రంగాలకు కేటాయించాలి. మరొక 30% బీసీ ఎస్సీ ఎస్టీ యువకులకి ఉపాధి, నిరుద్యోగులైన వారికి, మామూలుగా పనిచేసే వారికి ఉపాధికి కూడా 30%, అంటే 90% నిధులు మీరు రోడ్లకి ఖర్చు పెట్టద్దు, ప్రాజెక్టులకు ఖర్చు పెట్టద్దు, ఇరిగేషన్కి మాకు అవసరం లేదు. ముందు మాకు ఈ 3 రంగాలకి బడ్జెట్ కేటాయించమని ఈ రేవంత్ రెడ్డి రాజ్యాన్ని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా.